వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన సీఎం జగన్. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈబీసీ నేస్తం పథకం ప్రవేశపెట్టామన్న ముఖ్యమంత్రి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ బొప్పన వరహా లక్ష్మీ నరసింహ చక్రవర్తి. వారిచే ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగ. ఈ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు. పార్టీ జెండాలకు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి నిరసన. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ ప్రసంగం. తాను రాజకీయాలకు వచ్చింది మార్పు కోసమని స్పష్టీకరణ. గాజువాక ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. ఎన్నికలలో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేసిన మంత్రి అమర్నాథ్. వివరాల్లోకి వెళ్తే, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ప్రవేశపెట్టారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ అనేది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదని, పేదరికం వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనే వైసీపీ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని అన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ ద్వారా పేద మహిళలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని, ఎన్నికలలో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ళ మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బనగానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ధైర్యంగా, చిత్తశుద్ధితో, నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అనంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే, ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం, ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబిల్ అని, ఒక భగవద్గీత అని, ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణం చేశారు. హైకోర్టులోనే అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ బొప్పన వరహా లక్ష్మీ నరసింహ చక్రవర్తితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు గంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిస్ట్రార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ప్రకటించడంతో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పొత్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మకు తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జెండాలను, బ్యానర్లను తగలబెట్టారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభిష్టం మేరకే తాను భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలియజేశారు. నేను పనిచేసాను, మా నాయకులు, నేను లేదో ప్రజలకు నేను కష్టపడ్డాను లేదో ప్రజలకు, నేను ఎటువంటి వ్యక్తినో ప్రజలకు. నేను ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కోరేది, పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఇది మన పార్టీ వ్యవహారం చేత దయచేసి సంయమనంగా ఉండండి. మనం వ్యక్తిని ఎవరినో కూడా గౌరవించాలి తప్పితే మనం వేరేగా మాట్లాడద్దు. అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను రాజకీయాలలోకి వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమని స్పష్టం చేశారు. ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, అయితే ఓడిపోయాక శూన్యంగా అనిపించిందని అన్నారు. గతంలో తాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించానని, సామాన్యుడికి అండగా నిలవాలన్నదే అప్పుడు ఇప్పుడు తన అజెండా అని పవన్ కళ్యాణ్ వివరించారు. నాడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ జనసేనకు మూల స్తంభాలు అయ్యారని వెల్లడించారు. జనసేన పార్టీని 150 మందితో ప్రారంభించామని, నేడు 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి పార్టీ ఎదిగిందని తెలిపారు. ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తుంది. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ను వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తే మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అధాపత్రం తొక్కేస్తాను. ఇదే నిర్ణయించుకున్నాను. అన్ని వర్గాల ప్రజలతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని, ఇదే తన విజయానికి నాందిగా నిలుస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ పార్టీ అభ్యర్థిగా అమర్నాథ్ను ప్రకటించిన తర్వాత తన నివాసం మింది గ్రామానికి వచ్చిన అమర్నాథ్ను పార్టీ శ్రేణులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో పుట్టిన తనకు ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. సీఎం జగన్ తనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎన్నికలలో గెలిచి సత్తా చాటుతానన్నారు. ముఖ్యంగా గాజువాకకి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో, ఏమేమి ఇష్యూస్ మీద మనం స్పందించాలో, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, గతంలో ఈ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు నా కుటుంబం నుంచి మా తాతగారు కానీ తండ్రి గారు కానీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. మళ్ళీ 3వ తరం నుంచి నేను కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి దానికి రేపు పోటీ తీరుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరి తాలూకు ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ ప్రాంత ప్రజానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. సమయం చాలా తక్కువగా ఉంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంతో, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఇటు యారాడ్ నుంచి అటు అగరంపూడి వరకు, ఇటు శీలానగర్ నుంచి అటు పెదగంటేడు వరకు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల మీద, ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో ఎవరుంటారు, పార్టీ నాయకులు ఎవరుంటారు, ప్రజలు ఎవరుంటారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి. మలేషియా దేశం కౌలాలంపూర్ సిటీలో టీటీ వంగా ఇండోర్ స్టేడియంలో జరిగిన 13వ సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలలో విశాఖ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి కాటా, కుమిటీ విభాగాలలో, సబ్ జూనియర్, క్యాండిడేట్, జూనియర్, సీనియర్ విభాగాలలో దేశానికి 6 పతకాలను సాధించారు. ఈ పోటీలలో 12 దేశాల నుంచి 2378 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ కోచ్లు కొండ్రు కీర్తన్, కొరాడ సుమన్లు విద్యార్థులను అభినందించారు. పతకాలను సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్ బృందాన్ని అభినందించారు. విఎన్డి ప్రవీణ్, బి మురళీకృష్ణ, కె ప్రసాద్ కుమార్, వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేయగా అందులో మన విశాఖ జిల్లా నుంచి 6 ప్లేయర్స్ పాల్గొన్నారు. టోటల్ టోర్నమెంట్ కి 2370 మంది పార్టిసిపేట్ చేశారు. 12 కంట్రీస్ నుంచి రిప్రజెంట్స్ వచ్చారు. 12 కంట్రీస్ ముఖ్యంగా మలేషియా, సింగపూర్, భూటాన్, నేపాల్, ఇండోనేషియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్, యుఏఈ, ఓనాం అండ్ మన ఇండియా. అలాగే ఈ టీం అంతా కూడా పెద్దసారిగా ఇండియా. విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్ విఎస్కేడికి ఎంతో హ్యాపీగా మేము చెప్పడానికి ఇది ఒక అంశం. ఎందుకంటే ఇలాంటి అరుదైన అవకాశం మాకు స్టేట్ అసోసియేషన్ కల్పించింది. అలాంటి ఒక పెద్ద ఈవెంట్ లో దాదాపు 2370 మంది క్రీడాకారులు ఒక 12 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారంటే ఇది అసాధారణమైన రిజల్ట్ అండి. ఇలాంటి పిల్లల్లో ఎవరు ఓటమి చెందకుండా చక్కగా తగిన కాటా, కుమితల్లో ఇండివిజువల్ కాటా, ఇండివిజువల్ కుమితే, టీమ్ కాటాస్ లో పెర్ఫామ్ చేసి, టీమ్ కుమితలు కూడా పెర్ఫామ్ చేసి ఈ ట్రోఫీస్ అందుకోవడం జరిగింది. వరల్డ్ లో చాలా కంట్రీస్ లో ఉన్న మంచి మంచి ప్లేయర్స్ కూడా వచ్చి పెర్ఫామ్ చేయడం, అలాంటి స్టాండర్డ్స్ ఉన్న టోర్నమెంట్ లో మాకు అవకాశం దొరకడం, ఇంతమంది విశాఖపట్నం క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి వీళ్ళ సత్తాని మలేషియా. కాంగ్రెస్ పార్టీ పేదల అవసరాలను గుర్తించి అనేక పథకాలకు రూపకల్పన చేసిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరావు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో ఏపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంగా బానోజీ నరసింహవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ అభయ హస్తం పథకంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించాలని సూచించారు.
ఈ నెల 16న ఉక్కునగరంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్లాంట్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ముందుంటుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుతు, నూకరాజు, భగతు, రజియా, అష్రఫ్, షరీఫ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమైన గ్యారంటీ ఒకటి ఇందిరమ్మ అభయహస్తం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో చేయడానికి అది ప్రోగ్రాం తాలూకా ముఖ్య అంశం ఏంటంటే, ప్రతి నెల 1వ తారీఖున తెల్లకాడ్ హోటల్ ఉన్న ప్రతి ఆడవాళ్ళ అకౌంట్లోని 5,000 రూపాయలు వేసేదానికి, అది రాష్ట్రంలోనే కాదు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మళ్ళీ రేపు ఓటు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్న విధంగా వీళ్ళందరూ తయారయ్యారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేదో అంతకంటే బాగా చేయాలనే షర్మిల గారి రూపంలో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఈరోజు అనేక రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి కార్యకర్తను కూడా ముందుకు తీసుకెళ్లాలని, అందులో పేదవాడు పడుతున్న కష్టాలు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళే దశగా షర్మిల గారు ఆలోచన విధానాలతో ప్రతి కార్యకర్తని కూడా ముందుకు తీసుకెళ్తూ అక్కడ ప్రతి నియోజకవర్గాల్లో కూడా లోకల్ సమస్యలు తెలుసుకోవడానికి విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను, అలాగే అన్ని జిల్లా అధ్యక్షులు కూడా అదే పట్టుదలతో అదే దీక్షతో మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలని, అలాగే సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకున్న దశగా ఈరోజు గాజువాక నియోజకవర్గ పరిధి 65వ వార్డులో నిర్మించిన టిడ్కో గృహాలకు టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్తో కలిసి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు సొంత గూడును సాకారం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసిన జగన్కు లబ్ధిదారులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో సువిశాలమైన వాతావరణంలో గృహాలు లభ్యం కావడం అదృష్టంగా భావించాలన్నారు. ఇక్కడ కావలసిన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, తిప్పల వంశీరెడ్డి, భూపతిరాజు సుజాత, కాసరపు స్వామినాయుడు, మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, లోకనాథం, ఈరోతి గణేష్, జుత్తు లక్ష్మి, మంత్రి మంజుల, గండి అప్పలరాజు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. 2,000 నిర్మించారు. నిర్మించలేదు, నిర్మిస్తానని డబ్బులు తీసుకున్నారు. అవకాశం ఉన్నది 2,000 మంది ఇల్లులకే, డబ్బులు పొందింది 2 లక్షల మంది. కానీ అది ఎప్పుడు చివరి దశలో ఎన్నికల సమయంలో ఇలా తీసుకుంటే మహిళలందరూ మాకే ఓటేసేస్తారు. ప్రసన్న కుమార్ గారు చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి మొత్తం టోటల్గా ఆయన సొంత పనులు కూడా మానుకొని ఈ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పాలనే ఒక కృషితో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో ఇంత త్వరగా ఈరోజు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయని చెప్పి చెప్పక తప్పదు. అంత కష్టపడి ఆయన బేసిక్గా ఇంజనీర్ కాబట్టి ఆ రకంగా టిడ్కో ఇళ్ళు కూడా మనకి సుమారు 1,800 అన్నారు. ముందుగా అయితే 6,000 ఇళ్ళకి మరి ప్లాన్ చేసి టీడీపీ గవర్నమెంట్ టైంలో చేతులు ఎత్తేసింది. డబ్బులు అయితే కలెక్ట్ చేశారు కానీ ఇల్లు అయితే కట్టించలేదు. ఇల్లు కూడా సుమారు 7 ప్రాంతాల్లో ఇది జరుగుతుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు స్వర్ణకారుల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఓడిస్తామని రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ హెచ్చరించారు. 4 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న పట్టించుకొని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి షరాబ్ బజార్ సెంటర్లో 4 రోజులుగా స్వర్ణకారుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష చేస్తున్న పారేపల్లి మహేష్కు రాష్ట్ర స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారుల సంక్షేమం కోసం విడుదల చేసిన నిధులు ఎక్కడా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు ఇక్కడికి విచ్చేసి వారి సంఘీభావాన్ని తెలుపటమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవబోతే భవిష్యత్తులో
మనుగడలు సాధించలేవు. ఇది ప్రభుత్వానికి చిన్న సమస్య. చెప్పారు వారు, ఒక కాలంతో అయిపోద్దనని. ఈ సమస్యను కూడా తీర్చకపోతే ఈ స్వర్ణకారులు ఎటువైపు ప్రయాణం చేయాలి? ఈ స్వర్ణకారుల ఓట్లు మీకు అవసరం లేదా? వైకాపా చేపట్టిన గ్రూప్ 1-2 పోస్టుల భర్తీ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్కు చెంపపెట్టు అని, అక్రమార్కులపై సిబిఐ విచారణ జరపాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మన్నవ వంశీ, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ డిమాండ్ చేశారు. 169 పోస్టులు అమ్ముకోవటాన్ని నిరసిస్తూ అక్రమ మార్గంలో భర్తీ అయిన పోస్టులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ గుంటూరు జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ మరియు నిరుద్యోగులతో కలిసి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినూత్న రీతిలో తట్టంలో గ్రూప్ 1-2 ఉద్యోగాల నమూనా సీల్డ్ కవర్లను పట్టుకొని అమ్ముకుంటూ కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి ప్రధాన ద్వారం ముందు ఉద్యోగాలను అమ్ముతూ నిరసన తెలియజేశారు. నేచురల్ పద్ధతిలో పబ్లిక్ ఏదైతే చేయాల్సిందో మూల్యాంకనం చేయకుండా ఓఎంఆర్ షీట్లు మార్చి డిజిటలైజేషన్ ద్వారా మేము మూల్యాంకనం చేస్తున్నామని చెప్పి మరి సమాజాన్ని మోసం చేసి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో బాగా చదువుకొని ఉద్యోగాలు పొందడానికి కోచింగ్లు తీసుకొని పాపం పేదవారైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థులు మరి భారీ ఎత్తున వాళ్ళు కోచింగ్లు తీసుకొని మరి అప్పులు చేసి మరి ఉద్యోగాలకి ప్రయత్నం చేసినా కూడా డబ్బున్నటువంటి వ్యక్తులు కొద్దిమంది మరి ఈ యొక్క ఓఎంఆర్ షీట్ని మార్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఈ స్కామ్లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఓఎంఆర్ షీట్లు మార్చడం ద్వారా మరి 2.5 కోట్లకి డిప్యూటీ కలెక్టర్, మరి 1.5 డిఎస్పీ ఉద్యోగాలను నమ్ముకున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గుచేటు. దీనికి ఖచ్చితంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, ప్రముఖ వితరణశీలి, రచయిత సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ఇటీవల ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే. తన భర్త నారాయణమూర్తి సమక్షంలో సుధామూర్తి ప్రమాణం చేశారు. పార్లమెంట్ హౌస్లోని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. సుధామూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పీయూష్ గోయల్ కూడా అక్కడే ఉన్నారు. ఇంజనీర్గా ప్రస్థానం ప్రారంభించి ఇన్ఫోసిస్ చైర్పర్సన్ గాను వ్యవహరించిన సుధామూర్తి రచయితగా కన్నడ, ఆంగ్ల భాషలలో అనేక పుస్తకాలు రచించారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. రాజోలు సీటు వరప్రసాద్కు కాకుండా బొంతు రాజేశ్వరరావుకి ఇవ్వాలంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాదెండ్ల మనోహర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుర్చీలు పగలగొట్టి నిరసన తెలిపారు. రాజోలు మండల పార్టీ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికులకు కాకుండా ఇతరులకు రాజోలు ఎమ్మెల్యే సీటు కేటాయింపు తగదన్నారు. గత ఎన్నికల నుంచి నేటి వరకు ఎంతో ఖర్చు చేసిన వారిని కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి సరైన అభ్యర్థికి సీటు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. మా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా అతను నిలదీయడం జరిగింది. ఏమండి మీరు సీట్ వచ్చింది అంటున్నారు, మీకు సీట్ వస్తే అఫీషియల్గా ఒక లెటర్ ఇస్తారు కదా, చాలామందికి లెటర్ ఇచ్చారు, మీకు ఎందుకు ఇవ్వలేదండి అని అంటే, నాకు ఆయన ఇవ్వలేదండి నాకు లెటర్ ఇవ్వని నేను ఎలా అడగనండి అని చెప్పారు దేవర ప్రసాద్ గారు. అదేంటి మిగతా వాళ్ళకు న్యాయం, మీకు న్యాయమా? మీకు నిజంగా ఇచ్చి ఉంటే మీకు కూడా ఒక లెటర్ ఇచ్చిద్దరు. అయినా ఇచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతుంది జనసేన పార్టీ. ఇవ్వమని కాదు, ముఖ్యంగా దేవర ప్రసాద్ మార్చమని మా కోరిక. ఎందుకంటే ఖచ్చితంగా రాజోల నియోజకవర్గం జనసేన పార్టీ నెగ్గాలి. బీసీలను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని విఎంఆర్డీఏ చైర్మన్ సనపాల చంద్రమౌళి అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చంద్రమౌళికి ఘన సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఎంఆర్డీఏ చైర్మన్ చేయడం తనకెంతో ఆనందం కలిగిందన్నారు. కార్యక్రమంలో 95వ వార్డు కార్పొరేటర్ బొమ్మన దేవుడు, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎప్పుడు బీసీని బ్యాక్వర్డ్ కాదు, నా బ్యాక్ బోన్ అని బీసీని చెప్పారు. మరి ఈరోజు చంద్రబాబు గారికి మరి ఉడా చైర్మన్ ఇవ్వడం నిజంగా చాలా బీసీని ఎంత గౌరవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇదే నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారిని, ఎస్సీ, బీసీ, మైనార్టీని, ప్రతి వర్గాలను కూడా ఎక్కడో ఈ రోజున 5 సంవత్సరాల క్రితం ఎంత ఇబ్బందులు పడేవాళ్ళమో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన కుటుంబానికి చేసిన మేలుని పొందిన లబ్ధిని గీతాంజలి అనే మహిళ మీడియా వద్దకు చెప్పుకున్న ఆమెను సోషల్ మీడియా వేదికగా వేధింపుకు గురి చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అరకులోయ కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం మరియు అరకులోయ పార్టీ పరిశీలకురాలు శోభా హైమవతి పాల్గొన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడితే దాన్ని వక్రీకరించి జనసేన టీడీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ఆమెని ఒక మహిళని అవమానించే విధంగా దుర్భాషలు ఆడి రకరకాలైనటువంటి వేధింపులకి గురి చేశారు. ఆ వేధింపులకి తట్టుకోలేక ఏదైతే జనసేన టీడీపీ అల్లరి మోకల తాలూకా దుర్మార్గుల తాలూకా వేధింపులు తట్టుకోలేక ఆ గృహిణి ఇద్దరు పిల్లలు చిన్నారులు ఆ పిల్లల్ని విడిచిపెట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది అంటే ఎంత నరకం అనిపించుంటుందో ఎంత ఘోరంగా వాళ్ళు అవమానించి ఉంటారో. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు అభినందనలు తెలియజేశారు. జన సైనికులు ఏకమై రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసిన జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన 11, 12 గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఈ నెల 16వ తేదీన ఋషికొండ గాయత్రి కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ప్రెసిడెంట్ దక్షిణామూర్తి తెలిపారు. ఎంవీపీ కాలనీలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఏయూవీసీ ఆచార్య పీవీజీడి ప్రసాద్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులంతా పాల్గొని అతిథుల చేతుల మీదుగా పట్టాలు అందుకోవాలని కోరారు. గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేటువంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీలను పిల్లలకి ఇవ్వడం అనేటువంటిది ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుమతితో 2012 నుంచి మొదలెట్టాం. మొట్టమొదటిగా అప్పటి మా అధ్యక్షులు డివి సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా 2012లో మొదలెట్టాం. అప్పటి నుంచి ఇది నిరాటంకంగా చేస్తూనే ఉన్నాం. కానీ ప్రపంచ మొత్తాన్ని ఆటంకపరిచినటువంటి కరోనా మమ్మల్ని కూడా ఆటంకపరిచింది. దానివల్ల ఈ ప్రతి ఏడాది గ్రాడ్యుయేషన్ సెరమనీ చేయడం అనేటువంటిది ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు చేసేటటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి అనుమతి ఇచ్చి తాను వస్తానని ఒప్పుకొని మేమందరం చదివినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతి శ్రీ పీవీజీడి ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళమే. రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆయన ఎంవీపీ కాలనీలోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సమైక్య పోటీ కోసం విజయవాడ, బాపట్ల ప్రాంతాలలో సమావేశాలు జరిగాయని, దేశంలో 1977లో ప్రజాస్వామ్యం ప్రమాదకరంలో పడింది అన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలు వచ్చాయన్నారు. ఇప్పుడు కూడా ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నిజాన్ని అందుకే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది అన్న ఒక ఆలోచన రాగానే అనేక పార్టీలు కలిసి ఒక జనతా పార్టీలాగా, ఆ తర్వాత వారందరి సహాయ సహకారాలతో లోక్నాయక్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా విజయం సాధించారన్నది మీరందరూ చూశారు. కాబట్టి ఆ సమయంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందో మేమందరం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం. మన భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదలను. ఇది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి కొన్ని సూచికలు ఉన్నాయి. స్వాతంత్రానికి కూడా ఎక్కడో భంగం కలిగిస్తూ ఆ విధంగా ప్రజాస్వామ్యం ఉంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని నేను అంటాను. తరువాత
రాజకీయాల్లో ఎప్పుడైతే యువతరాన్ని పోషించరో, యువతరానికి ప్రాధాన్యత ఇవ్వరో, అప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. మన 17వ లోక్సభ తీసుకుంటే సరాసరి వయస్సు 54 సంవత్సరాలు. యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ 17th లోక్సభ ఈజ్ 54 years. మరి ఒకవైపు ఏం చెప్తున్నాం మనం? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతరం మా భారతదేశంలో ఉంది అంటున్నాం. 65% మంది యువతరం 35 ఏళ్ల కింద వాళ్లే అంటున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత ఇళ్ల పట్టాలను నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదవారికి పట్టాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కావాలనే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ నాయకులు కోర్టులను ఆశ్రయించి కేసులు వేశారని, దీని కారణంగా జాప్యం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, సచివాలయ వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. డిఏఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 31,379 మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని, 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఉచిత రవాణా కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని, హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచామన్నారు. అలాగే మనకి టైమింగ్ ఏంటంటే 9:30 నుంచి మనకి 12:45 వరకు ఉంటుంది. అలాగే మనకి పిల్లలందరినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఇఫ్ ఎనీ ప్రాబ్లం కనుక పిల్లవాడికి ఏర్పడినట్లయితే హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లలందరికీ ఇది ఏంటంటే టైంకి చేరుకునే విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా హాల్ టికెట్ కనుక చూపించినట్లయితే పిల్లలకి మరి మార్నింగ్ సెషన్ ఆయా సెంటర్స్కి 8:30 వరకు రీచ్ అయ్యేటట్లు, అలాగే 12:45కి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా వెళ్ళటానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. అలాగే మరి ఈ ఏవైతే టెంపరేచర్ దృష్ట్యా కూడా మరి ఏఎన్ఎంస్కి ఆల్రెడీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ డిఎంహెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మరి ప్రతి సెంటర్లో కూడా 2 ఏఎన్ఎంస్ని మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమము ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా, మోషన్స్, ఫీవర్ ఎవరికైనా ఉన్నా, ఏమైనా చిన్న ప్రస్తుతం ఫార్మా రంగంలో వస్తున్న అపారమైన ఉద్యోగ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏయూవీసీ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయూలేని కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఫార్మా రంగంలో వస్తున్న కోర్సులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. సో ఎంఎస్సీ క్లినికల్ ఎంబ్రియాలజీ అనే కోర్స్ స్టార్ట్ చేశాము. సో దీనికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కోర్సులో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మెడిసిన్ ప్లస్ బయాలజీ రెండూ కలిసి ఉంటాయి. సో స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అనేవి ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము ఎలా డెవలప్ చేసామంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రపంచ గ్లోకామా వారోత్సవాల సందర్భంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో రోగులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యురాలు డాక్టర్ దివ్య మాట్లాడుతూ గ్లోకామా వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే అంధత్వం నివారించవచ్చన్నారు. స్టెరాయిడ్స్ దుర్వినియోగం చేసినప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలు కంటిపై పడతాయని, కంటి శుక్లాలకు దారి తీస్తాయన్నారు. దీనికి శస్త్రచికిత్స చేయవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కంటి సమస్యలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ సంవత్సరం ఒక మన స్లోగన్ అనేది సో మార్చ్ 10th నుంచి మార్చ్ 16th వరకు ఉంటుంది. అండ్ సో ఈ టైం అనేది అవేర్నెస్ అనేది ఇంకా క్రియేట్ చేస్తాము. మొన్న కూడా ఆర్కే బీచ్ దగ్గర మనం వాక్ కూడా చేసాము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అందరికీ కొంచెం అవగాహన కలిగించడానికి. సో గ్లోకోమా అనేది ఎవరిలైనా వస్తుంది, చిన్నపిల్లలైనా వస్తుంది, యంగ్ వాళ్ళల్లో వస్తుంది, ముసలి వాళ్ళల్లో వస్తుంది, ఎవరిలైనా వస్తుంది. మెయిన్గా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వస్తుంది. స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళలో కూడా వస్తుంది. సో స్టెరాయిడ్స్ అనేది అందుకే డాక్టర్ పర్యవేక్షణ లేనిది ఎవరు కూడా వాడకూడదు. అండ్ ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ
గ్లోకోమా కూడా ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా జనరేషన్స్ కూడా కొంచెం ఒకసారి కంపల్సరీగా చెకప్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే గ్లోకోమా వల్ల ఒక్కసారి నరం అనేది దెబ్బ పడింది అని అంటే ఆప్టిక్ నర్వ్ అనేసి అంటారు. సో ఆ నాడి అనేది మనం దెబ్బతినిందంటే ఆ ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన సీఎం జగన్. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈబీసీ నేస్తం పథకం ప్రవేశపెట్టామన్న ముఖ్యమంత్రి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ బొప్పన వరహా లక్ష్మీ నరసింహ చక్రవర్తి. వారిచే ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగ. ఈ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు. పార్టీ జెండాలకు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి నిరసన. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్ ప్రసంగం. తాను రాజకీయాలకు వచ్చింది మార్పు కోసమని స్పష్టీకరణ. గాజువాక ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. ఎన్నికలలో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేసిన మంత్రి అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.